జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 విభాగము 38 శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండలోని ఈ 38వ ధర్మాన్ని మనం చూద్దాం. ఇందులో ధర్మాలను క్రోడీకరించి వాల్మీకి మహర్షి రావణుడు చేస్తున్నటువంటి ఈ తప్పులను 3 రకాలుగా చూపించాడు. ఈ సీతాపహరణం ఘట్టంలో కక్ష, తగు విచారం లేకుండా కక్ష పెంచుకోవటం, పరస్త్రీని మోహించటం, పరస్త్రీ వ్యామోహం, మూడవది మోసం చేయటం. ఈ మూడింటికి ఫలితం రావణుడు ఎలా అనుభవించాడో చూపిస్తాడు వాల్మీకి మహర్షి తన రామాయణ గ్రంథంలో. సీతాదేవి తన కుటీరంలో ఉన్నది. లక్ష్మణస్వామి వారు అన్న కొరకు అడవిలోకి వెళ్ళాడు. బంగారు జింకని తేడానికి వెళ్ళిన శ్రీరాముడు ఇంకా రాలేదు. అతని కోసమే వెళ్ళాడు లక్ష్మణస్వామి, అమ్మ సీత పంపగా. ఇంకా వాళ్ళు రాలేదు. ఇదే అదనుగా ఉన్నటువంటి దుష్ట రాక్షసుడు రావణుడు మారు వేషములో, ముని ఋషి వేషములో సీతమ్మ వారి కుటీరానికి వచ్చాడు. అతను అమ్మ భిక్షాందేహి అని అరిచాడు. మాత సీత ఋషిపత్నులన్న పరమ గౌరవం. ఆ మహాత్మురాలు వచ్చి అతనిని ఋషిగా భావించి కుటీరంలోనికి తీసుకొని వెళ్ళి ఆర్ఘ్య పాద్యాదులు ఇచ్చి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టి, మహాత్మా మీరు ఎవరు, ఏమిటి, నా భర్త నా మరిది అడవిలోనికి ఒక పని నిమిత్తమై వెళ్ళారు, వారు త్వరలోనే వత్తురు, ఇక్కడ ఆసీనులు కండి, నేను మీకు ఎట్టి సేవలు చేయవలను అని అడిగింది మాత ఆ ఋషిని, ఋషిగా ఉన్న రావణుడిని. ఋషి రూపంలో ఉన్న రావణాసురుడు పలుకుతున్నాడు, ఓ సుందరాంగి, నీవు కడు అందంగా ఉన్నావు, నీవు ఎవరవు, నీ వృత్తాంతము చెప్పుము అంటాడు. మాట్లాడుతూనే ఏ ఋషి అయినా ఏ పెద్ద మనిషి అయినా స్త్రీని చూసి నువ్వు అందంగా ఉన్నావు అనే పలుకులు అంటారా? అనరు. వాడు దుష్ట రాక్షసుడు. అడిగి ఇప్పటికే 1000 మంది భార్యలు ఉన్నారు, మహారాణి మండోదరి ఉన్నది. అయినా సరే పరస్త్రీ వ్యామోహంతో ఆడు కళ్ళు కనిపించకుండా ఉన్నాడు. అతని మాటలకు ఋషిగా భావించినటువంటి మాత సీత చెప్తున్నారు, ఓ బ్రాహ్మణోత్తమ మునీశ్వర, నేను దశరథ మహారాజు కోడలను, శ్రీరాముని పత్నిని. నా తండ్రి జనక మహారాజు మిథిలాధీశుడు, నా తల్లి సునయన. మునుపు మా మామగారు ఇచ్చిన వరాలను మా చిన్న అత్తగారు కైకేయి కోరటం వల్ల మా మామగారి ఆజ్ఞ మేరకు నా పతి 14 ఏండ్లు వనవాసము చేయ అరణ్యాలకు వచ్చారు. అతనిని నేను నా మరిది లక్ష్మణుడు అనుసరించి వచ్చాం. ఇది మా యొక్క చరిత్ర. ఇంకా మునీశ్వర, నాకు వివాహము శ్రీరామునితో జరిగిన తరువాత ఎట్టి లోటు లేకుండా సర్వభోగాలతో 12 సంవత్సరములు నేను అయోధ్యలో ఉన్నాను. నా పతిదేవుడు కానీ నా అత్తమామలు కానీ నన్ను చాలా అత్యంత ప్రేమగా గౌరవంగా ప్రేమతో చూసుకున్నారు. మాకు వివాహమైన 13వ ఏట నా పతికి పట్టాభిషేకం మా మామగారు ప్రకటించారు. తరువాత మునుపు నేను చెప్పిన పరిణామాల వలన మా అత్తగారు చిన్నత్తగారు కైకేయి కోరినటువంటి కోరికల వల్ల మేము 14 ఏళ్ళ వనవాసానికి బయలుదేరి వచ్చితిమి. నేటికి 13 సంవత్సరములు పూర్తయినవి. నా పతికి 25 సంవత్సరాలు, నాకు 18 సంవత్సరాలు కాలంలో మేము అయోధ్య నుంచి
బయలుదేరి వచ్చాం. అప్పటికి మాకు 25-18 సంవత్సరాల వయసు. ఇక్కడ మేము 13 ఏళ్ళు నేటికి ఉన్నాం. మనం ఇక్కడ చూస్తే కొంచెం వయస్సు భేదం కనిపిస్తుంది మనకి. బాలకాండలో రాముడికి 16 ఏండ్లు వయస్సులో అతను విశ్వామిత్రుల వారితో యాగరక్షణకు వెళ్తారని, తదుపరి 1 సంవత్సరానికి వివాహం అవుతుందని అక్కడ మనకు తెలుస్తుంది. దీనికి కొంచెము వయసులో భేదం కనిపిస్తుంది. అయితే కరెక్ట్గా మనకి చెప్పలేము మనం అక్కడ ఎలా చెప్పబడిందో. తదుపరి చూద్దాం మనం. ఋషివర్య, నేటికి దాదాపుగా 13 సంవత్సరాల వనవాసం మాది పూర్తి అయిపోయింది. నా పతి శ్రీరాముడు మహా గొప్పవాడు, మహా తేజస్వి, లోకోత్తర వీరుడు. దానములలో ఒకరికి ఇచ్చినది తిరిగి తీసుకున్నాడు, ఇచ్చిన మాట కూడా వెనక్కి తీసుకోడు, ఆడి తప్పడు. పరస్త్రీలను తన తల్లి వలె సూతుడు, శరణాగతి వత్సలుడు, పితృవాక్య పాలకుడు. అతనికి 2వ సోదరుడు ఉన్నటువంటి ఈ లక్ష్మణస్వామి ముమ్మూర్తుల అన్నవలే గొప్ప గుణవంతుడు, ధర్మశీలి, మహావీరుడు కూడా. అతని జీవితాశయము తన అన్నకు సేవ చేయుటియే. ఇది మా యొక్క వృత్తాంతము సంక్షిప్తములో. అనగా రావణాసురుడు తన నిజరూపాన్ని చూపించాడు, రావణుడిగా మారిపోయాడు. పక్క 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 గట్టిగా నవ్వుతున్నాడు, రాక్షస నవ్వు. ఓ సుందరి, నేను లంకాధిపతి రావణుడిని. నేను సర్వ రాక్షస సమూహాలకు అధిపతిని, ప్రభువును. దేవతలు, అసురులు, నాగులు, గరుడులు, యక్షులు, కింపురుషులు, సర్వలోకవాసులు నాకు భయపడుదురు. నాకు ఇంద్రుడన్నా, యముడన్నా, ఇతర దేవతలన్నా నాకు ఎట్టి భయము లేదు. వారు నన్ను చూసి జడుతురు. నేను నీ అందాన్ని చూసి ముగ్ధుడనైతిని. నువ్వు చాలా అందముగా ఉన్నావు. నీలాంటి భార్య నాకు కావలేను. నాకు భార్యలు చాలామంది ఉన్నారు. వారందరిలోనికి జ్యేష్ఠ భార్య పట్టమహిషి నాకు ఒకరు ఉన్నారు. ఆమెయే మండోదరి. నీవు కూడా నాకు భార్యవై లంకకు రావలను, నన్ను వివాహం చేసుకొనవలెను. నిన్ను నేను నేడు నీకు ఇష్టమున్నా లేకున్నా అపహరించి తీసుకొని పోవుదును. నన్ను వివాహం ఆడము, సర్వసుఖాలు అనుభవింపము. ఈ రాముడు నీకు ఏమి సుఖపెట్టును అని మూర్ఖంగా, అన్యాయంగా, అధర్మంగా మాట్లాడుతాడు రావణాసురుడు మాత సీతతో. మాత సీతాదేవి నిశ్చేష్టురాలైపోయింది ఒక్కసారి అతని రూపం మారేసరికి. ఛీ దుర్మార్గుడా, నీవు మునివేషములో ఉన్న రాక్షసరాజువా, రావణ రాక్షసుడివా? చిచి, నీకు సిగ్గు లేదా? ఒంటరిగా ఉన్న ఒక స్త్రీని అపహరించేదివా? ఇది ఏమి ధర్మము నీకు? నీవా లోకోత్తర వీరుడివి. చి, పరమ దార్మికుడు, మహాత్ముడు, ధర్మశీలి, ధర్మరూపుడు, త్రిలోక వీరుడు అయిన నా రాముడిని నీవు వంచింతువా? నన్ను వంచింతువా? నా శ్రీరామచంద్రుడి సతినే నీవు కోరుదువా? రాముడెక్కడా, నీవెక్కడా? నీవు ఒక గుంట నక్కవి. నా రాముడు సింహము, అరణ్య రాజు. నా రామునికి నీకు ఎక్కడ ఎక్కడ ఎక్కడ? దుర్మార్గుడా, నీవు ఒక గుంట నక్కవలే గెంతులేయుచున్నావు. సింహం చేతిలో నీకు మరణం తప్పదు. విషము త్రాగి నీవు హాయిగా జీవించగలవా? మహాశిలను మెడక కట్టుకొని మహాసముద్రాన్ని ఈదగలవా? మండుచున్న మహా అగ్నిని నీ ఒడిలో కట్టుకొని ఉండగలవా? నా శ్రీరాముడిని నీవు మోసగించి నువ్వు బతకగలవా? దుర్మార్గుడా, నీచుడా, నీవా నన్ను ఎత్తుకుని పోవునది? శ్రీరాముడు మహోన్నతుడు, అతని గొప్పతనము నీకు తెలియదు. నా పతి మహాసముద్రము వంటివాడు, నీవు ఒక్క మురికి కొంటవు. నా పతి అమృత సరోవరము, నీవు ఒక చాకి రేవువి. నా పతి మేలిమి బంగారము, నీవు తుప్పు పట్టిన ఇనుప ముక్కవి.
నా పతి మహాగంధపు వృక్షము, నీవు ఒక ముళ్ళ కంపవు. నా పతి శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుని వంటి వాడైతే నీవు ఎంగిళ్ళు తిని బలిసే కాకి వంటి వాడివి. రావణ, వలదు, నీకు ఈ దుష్ట కోరిక వలదు. ఆలోచించుకొని మరలి పొమ్ము. నీవు నీ పరివారాన్ని, నీ లంకను కాపాడుకొను పొమ్ము అని సీతమ్మ మందలిస్తుంది ఆ దుష్ట రాక్షసుడిని, రావణాసురుడిని. దుష్టుడు పోయే కాలం కదా, పోగాలం దాపురించిన వాడికి మిత్రుని మాట వినపడదు, అమ్మ మాట, తండ్రి మాట, భార్య మాట వినపడదు. ఒక్క యమదేవుని వాహన గంట మాత్రమే వినపడుతుంది. ఎందుకంటే పోయే కాలం కాబట్టి. ఆ రావణాసురుడికి ఇక సంవత్సరంలో పోయే కాలం వస్తుంది కాబట్టి ఆడికి మంచి మాటలు, మాత లక్ష్మీ మాటలు, లక్ష్మీ కదా సీతమ్మ అంటే, సీతమ్మ మాటలు వినపడవు, కనపడవు, అర్థం కావు. నవ్వుతున్నాడు, ఆహాహా నవ్వుతున్నాడు రాక్షస నవ్వు. ఓ సుందరాంగి, కోమలాంగి, నీ భర్త రాముడు అసమర్థుడు గనుకనే నీ మామ అతడిని రాజ్యం ఇయ్యక బయటికి నెట్టివేశాడు. నా ముందు ఇంద్రుడు, యముడు, అష్టదిక్పాలకులు చేతులు జోడించి నా ముందు నించుందురు. నీ రాముడెంత నా ముందు రాముడు ఎంత అనేసరికి మాత సీత అంటుంది, ఓ దుష్ట రావణ, ఇంద్రుని భార్య శశిదేవిని అపహరించి నీవు బతకవచ్చునేమో, కానీ ఈ శ్రీరాముని భార్య సీతను అపహరించి నీవు ప్రాణాలతో బతకలేవు. రావణుడు భారీ కాయం తెచ్చుకున్నాడు. నల్లని శరీరము, ఎర్రని కళ్ళు, కోరలతో ఉన్నాడు. 10 తలలతో ఉన్నాడు. ఎర్రని వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు. పసుపు రంగు ఆభరణలు ధరించాడు. మహాకోపముతో బుధుడు రోహిణి వలె తల్లి అయిన జగన్మాతను రావణుడు తన ఎడమ చేతితో జుత్తు పట్టి ఎత్తి, కాళ్ళు పట్టి ఎత్తి, కుడి చేతితో పట్టుకొని తన ఒడిలోనికి ఆ మహాసాధ్వీమణిని ఎత్తుకొని పోయి తన రథంలో పెట్టేశాడు. జుత్తు పట్టి లాగి ఆమె కాలు కింద చెయ్యి పెట్టి ఎత్తుకుని పోయి రథంలో పెట్టేశాడు. ఇలాగే రాశాడు వాల్మీకి ఎవరు ఏమనుకున్నా ఏమి సంబంధం లేదు, అతను చూసినట్టుగా రాస్తాడు. జుత్తు పట్టి స్త్రీని ఈడ్చితే ఆ మానవుడికి సంవత్సరంలోనే లేకపోతే 13 సంవత్సరాల్లోనూ మరణమని చెప్తున్నారు శాస్త్రాలు. ఇలా ఎత్తుపోస్తుంటే అమ్మ సీత విలిపిస్తుంది, ఓ ప్రాణనాథ శ్రీరామ, రక్షించు రక్షించు, ఈ దుష్ట రావణుడు నీవు నీ సోదరులు లేని సమయంలో నన్ను అపహరించుకుపోతున్నాడు. హే లక్ష్మణ లక్ష్మణ, రక్షించండి రక్షించండి. సర్వగుణ లక్ష్మణ, నీ పైన కోపం వహించాను, తిట్టాను, అందుకే నాకు ఈ శిక్ష ఏమో. ఓ పుత్ర సమాన లక్ష్మణ, రండి రండి, మీరు అన్న రక్షించండి. శ్రీరామచంద్ర రక్షమాం 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 అని గగ్గోలు పెడుతున్నది సీతమ్మ. రావణుడు రథంతో గాలిలోకి లేచిపోయాడు. దుష్ట రావణుడికి పోగాలం దాపురించింది. జై శ్రీమన్నారాయణ.